అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహి దేవి నమః. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. వారాహి మాతను మనస్ఫూర్తిగా నమ్మండి, అప్పుడే మన కోరికలు తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తారు. అయితే వారాహి దేవిని ఎలా పూజించాలి, ఏమి సమర్పించాలి, ఏవి నైవేద్యంగా పెట్టాలి, ఎలా పూజిస్తే అమ్మవారు అనుగ్రహిస్తారే అనే దాని గురించి మాట్లాడబోతున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వారాహి దేవిని ఇలా పూజిస్తే అన్ని శుభాలే జరుగుతాయి. అమ్మవారికి నైవేద్యంగా ఇష్టమైనవి మాత్రమే సమర్పించండి. శ్రీ లక్ష్మి అంశంగా పేర్కొనబడే వారాహి దేవి న్యాయమైన కోరికలను మాత్రమే నెరవేరుస్తుంది. కుళ్ళు, కుతంత్రాలు, ఇలాంటి చెడు ఆలోచనలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారు ఆగ్రహిస్తారండి. అమ్మవారు తప్పకుండా ఆగ్రహిస్తారు. కాబట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మి నా కోరికల్ని, సమస్యల్ని తీరుస్తారు, కోరికల్ని తప్పకుండా నెరవేరుస్తారు అనే నమ్మకంతో అమ్మవారిని పూజించండి. నిర్మలమైన మనసుతో అమ్మను కొలిచే భక్తులకు ఆమె కొంగు బంగారంగా. అలాంటి వారాహి దేవిని పంచమి తిథి నాడు పూజిస్తే అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు. పంచమి రోజున ఆ సమయానికి ముందు రోజే ఇల్లునంతా శుభ్రంగా చేసుకోండి. మీరు పూజ ఏ రోజైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ సమయానికి ఇల్లంతా శుభ్రంగా ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ డే రోజు స్నానం ఆచరించి ముందుగా గణపతి దేవుణ్ణి పూజించాలి. ఈ దేవతకే కాదండి, ఏ ఒక్క దేవునికైనా పూజ చేసే ముందు మనం ముందుగా చదువుకోవాల్సింది గణపతి మంత్రం. గణపతి పూజ అయిపోయిన తర్వాతనే మిగతా దేవుళ్ళ గురించి మనం పూజలు చేసుకోవాలి, మంత్రాలు జపించాలి. ఆ తర్వాత ఇంట్లో వారాహి చిత్రం ఉంటే మాందార పువ్వులను ఆమెకు సమర్పించాలి. మాందార పువ్వులు లేకుంటే గులాబీ, ఇది రెడ్ కలర్ ఉంటుంది కదండి, ఎరుపు రంగు కలర్తో ఉన్న ఏ ఫ్లవర్ తోటైనా అమ్మవారికి సమర్పించవచ్చు. ఇంట్లో వారాహి పటం లేనివారు ప్రమిదతో నేతి దీపం వెలిగించాలి. ఆ దీపాన్ని వారాహి దేవిగా భావించి సంకల్పం చేసుకోవాలి. ఆపై వారాహి దేవికి సంబంధించి వజ్రఘోషం, వారాహి మూలమంత్రం, వారాహి గాయత్రి మంత్రాలతో అమ్మవారిని జపించాలి. నైవేద్యంగా పచ్చకర్పూరం, యాలక్కాయ, బెల్లంతో చేసిన పానకం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన పదార్థాలు. వాటిని అమ్మవారికి సమర్పించండి. పాలు, మినపప్పు గారెలు, పెరుగన్నం, నువ్వుల ఉండలు, దానిమ్మ పండును సమర్పించవచ్చు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన పదార్థాలతో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అమ్మవారు అనుగ్రహం తప్పకుండా మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఉదయం పూజ చేయాలనుకునేవారు బ్రహ్మ ముహూర్తంలో జపించండి. అమ్మవారు బ్రహ్మ ముహూర్తంలో జపించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ వీలు పడలేదు, నాకు టైం లేదు, నేను బిజీగా ఉన్నాను అనుకునేవారు రాత్రిపూట 10 గంటల నుంచి 2 గంటల మధ్యలో జపించడానికి ప్రయత్నించండి. మీ కోరికల్ని అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు. అమ్మవారికి, వారాహి మాతకి రాత్రి వేళలో పూజ చేయడం అంటే చాలా ఇష్టం అండి. రాత్రి వేళలోనే పూజ చేయడానికి ఎక్కువగా ప్రయత్నించండి. అమ్మవారికి రాత్రి వేళలోనే పూజలు చాలా అందుకుంటారు కాబట్టి అమ్మవారు ఆగ్రహించకుండా అనుగ్రహిస్తారు. తప్పకుండా మీ కోరికల్ని నెరవేరుస్తారు. అలాగే మీ సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉన్నా మంచిగా మంత్రాలు చదివి మీరు ఆ కోరికల్ని నెరవేర్చుకోండి.